శ్రీమాత్రే నమః. 30 ఏళ్ల తర్వాత అరుదైన యాదృచ్ఛికం. శ్రీకృష్ణుడి అనుగ్రహంతో ఈ 4 రాసుల వారు ధనవంతులవుతారు. హిందూ మతంలో జన్మాష్టమికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున శ్రీకృష్ణ భగవానుడు మధురలో అవతరించాడు. ఈ శ్రీకృష్ణ జన్మాష్టమిని దేశంలోని నలుమూలల్లో ఘనంగా జరుపుకుంటారు. కాగా ఈ పండుగను ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలో 8వ రోజు జరుపుకుంటారు. ఈ ఏడాది సెప్టెంబర్ 6న శ్రీకృష్ణ జన్మాష్టమి జరుపుకోనున్నారు. ఈసారి 30 ఏళ్ల తర్వాత జన్మాష్టమి రోజున అరుదైన యాదృచ్ఛికం జరగబోతోంది. ఇది రాశిచక్ర గుర్తులను కూడా ప్రభావితం చేస్తుంది. జన్మాష్టమి బుధవారం, అష్టమి తిథి, రోహిణీ నక్షత్రం, వృషభ రాశిలో జరగనుండగా ఈసారి అలాంటి యాదృచ్ఛికమే జరుగుతోంది. 30 ఏళ్ల తర్వాత ఈ యాదృచ్ఛికం జరగడం విశేషం. ఈ యాదృచ్ఛికంగా శ్రీకృష్ణ భగవానుడు అవతరించాడు. ఈ యాదృచ్ఛికం కారణంగా 4 రాశుల వారిపై శ్రీకృష్ణ భగవానుడి ఆశీస్సులు మెండుగా ఉంటాయని పండితులు చెప్తున్నారు. మరి ఆ రాశుల వారిని గురించి ఈరోజు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా విషయంలోకి వెళ్తే అందులో మొదటిది వృషభ రాశి. ఈ రాశి వారికి సంబంధించి ఈ సమయంలో పనులన్నింటిలో విజయం సాధిస్తారు. అదృష్ట దినం మీతో రాబోతోంది. వ్యాపారాలు చేసే వారికి ఆర్థిక లాభం చేకూరే అవకాశం ఉంది. దీంతోపాటు వైవాహిక జీవితం ఆనందంగా సాగుతుంది. వృషభ రాశి వారు సుఖ సంతోషాలను పొందుతారు. రెండవది కర్కాటక రాశి. ఈ రాశి వారికి సంబంధించి ఈ సమయంలో ఆకస్మిక ఆర్థిక ప్రయోజనాలుంటాయి. వ్యాపారంలో డబ్బు అలాగే లాభం కూడా ఉంటుంది. అనుకున్న పని విజయవంతమవుతుంది. కొన్ని విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. మూడవది సింహరాశి. ఈ రాశి వారికి సంబంధించి ఈ సమయం చాలా సానుకూలంగా ఉంటుంది. వీరు వృత్తి మరియు వ్యాపారంలో విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యుల సహకారంతో ఏ పెద్ద పనినైనా పూర్తి చేయగలుగుతారు. శత్రువులు నీ వల్ల ఓడిపోతారు. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. నాలుగవది కుంభరాశి. ఈ రాశి వారికి సంబంధించి కూడా ఈ కాలం చాలా సానుకూలంగా ఉంటుంది. కుటుంబ జీవితం ఆహ్లాదకరంగా సాగుతుంది. ఏ సమస్య వచ్చినా అది తొలగిపోతుంది. భూమి, భవనాలు కొనుగోలు చేయడానికి అనుకూలమైన సమయం. ఆరోగ్యం బాగానే ఉంటుంది. మీరు వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలనుకుంటే ఈరోజు మీకు చాలా మంచిది.